శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసుకునే వారిని. అతీంద్రియ సుఖం నా సొంతం. అతీంద్రియ ఆనందం నా పరిచయం. సదా అంతటి ఉన్నతమైన అతీంద్రియ ఆనందంలో ఉంచు నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 26/7/2025। आज का हेडिंग मीठे बच्चे। यह संगम युग विकर्म विनाश करने का युग है। इस युग में कोई भी विकर्म तुम्हें नहीं करना है, पावन जरूर बनना है। ఈ సంగమ యుగం వికర్మలు వినాశనం చేసుకునే యుగం. ఈ యుగంలో ఎలాంటి వికర్మలు చేయకూడదు, తప్పక పావనంగా అవ్వాలి. ప్రశ్న: అతీంద్రియ సుఖ का अनुभव किन बच्चों को हो सकता है? అతీంద్రియ సుఖం యొక్క అనుభవం ఏ పిల్లలకి జరుగుతుంది? जो अविनाशी ज्ञान रत्नों से भरपूर है उन्हें अतीन्द्रिय सुख का अनुभव हो सकता है। जो जितना ज्ञान को जीवन में धारण करता उतना शाहूकार बनता है। अगर ज्ञान रत्न धारण नहीं तो गरीब हो। बाप तुम्हें पास्ट प्रेजेंट फ्यूचर का ज्ञान देकर त्रिकालदर्शी बना रहा है। ఎవరైతే అవినాశి జ్ఞాన రత్నాలను నింపుకుంటారో, ఈ బుద్ధిలో అవినాశి జ్ఞాన రత్నాలను నింపుకుంటారో వారు ఎంతో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని తమ జీవితంలో ధారణ చేస్తారో వారు అంత షావుకారులుగా అవుతారు. ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చెయ్యరో వారు పేదవారిగా అయిపోతారు. ఇదంతా ఎప్పటిది? మన ఫ్యూచర్. సో బాబా మనకి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ యొక్క జ్ఞానాన్ని తెలియచేసి మనల్ని త్రికాలదర్శిగా, 3 కాలాలను దర్శించుకునే ఆత్మలుగా తయారు చేస్తారు. ఎంతటి అదృష్టం! ప్రెసెంట్ లో ఉంటూ ఫ్యూచర్ ని తయారు చేసుకునే ఛాన్స్ మనకి లభించింది. ओम शांति। पास्ट जो प्रेजेंट चल रहा है, फिर यह जो प्रेजेंट है वह पास्ट हो जाएगा। यह गायन करते हैं పాస్ట్ గా. ఏదైతే గతించిపోయిందో 5000 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మన ప్రెసెంట్ లో నడుస్తుంది. ఏదైతే ప్రెసెంట్ నడుస్తుందో ఫ్యూచర్ లో అది పాస్ట్ గా అయిపోతుంది. మరి ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. పురుషోత్తమం అనే అక్షరం చాలా इंपॉर्टेंट है। तुम प्रेजेंट देख रहे हो, जो पास्ट का गायन है वह प्रैक्टिकल हो रहा है, इसमें कोई संशय नहीं लानी चाहिए। ఇప్పుడు మీరు ప్రెసెంట్ నే చూస్తున్నారు. ఏదైతే పాస్ట్, ఏదైతే గతించిపోయిన దాని గాయనం ఉందో అది ఇప్పుడు ప్రాక్టికల్ గా నడుస్తుంది. గతం గతః, గతించిపోయింది, ఇప్పుడు ప్రాక్టికల్ గా నడుస్తుంది. ఇప్పుడు నడిచేది ఫ్యూచర్ లో మనం తయారు కూడా చేసుకుంటున్నాం. సో ఈ డ్రామా యొక్క రహస్యం మీద మీకు అసలు సంశయం రాకూడదు. ఇప్పుడు మీకు తెలుసు మనం కలియుగం యొక్క అంతిమంలో ఉన్నాం. ఈ సంగమ యుగంలో 5000 సంవత్సరాల క్రితం కూడా గతించింది. అదే సంగమ యుగం ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గా నడుస్తుంది. బాబా వచ్చారు, మనని ఫ్యూచర్ ని తయారు చేసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ ప్రెసెంట్ లో ఉంటూ.
బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ విధంగా మనకి అర్థం కూడా చేయించలేరు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. ఈ విషయాలు బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ప్రాక్టికల్లో నేను ఆత్మ రాజయోగిగా తయారవుతున్నాను. ఇది చాలా సహజమైన విషయాలు. ఇవి చాలా సహజమైన విషయాలు. जो भी छोटे अथवा बड़े बच्चे सबको एक मुख्य बात जरूर समझानी है. बाबा को याद करे तो विकर्म विनाश होता है. చిన్న పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ అప్పుడప్పుడే జ్ఞానంలో వచ్చిన వారు కానీ ప్రతి ఒక్కరికి భగవంతుడు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు. పిల్లలు, ముఖ్యమైన విషయం, భగవంతుని స్మృతి చేసి వికర్మలను వినాశనం చేసుకోండి. ఇప్పుడు వికర్మలు వినాశనం చేసుకునే సమయం. మాయ మీ చేత ఎన్నో వికర్మలు చేయిస్తుంది. కాకపోతే మాయ మీ చేత చెంపదెబ్బ వేయించినా కూడా మీరు భగవంతుడి స్మృతితో ఆ వికర్మల పైన విజయాన్ని పొందాలి. బాబాని పిలుస్తారు కదా, ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. మరి వారు వచ్చారు మనల్ని పావనంగా చేయడానికి. స్వయం పరమాత్మ ఇలాంటి పవిత్రమైన వైస్లెస్ ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. हम वह संपूर्ण निर्विकारी, हम विकारी क्योंकि यह विकार में जाते हैं. వారు సంపూర్ణ నిర్వికారిగా ఉన్నారు. మనం ఇప్పుడు ఎలా దేవి దేవతలు సంపూర్ణ నిర్వికారులు, మనం ఇప్పుడు వికారిగా అయిపోయాం. ఇప్పుడు బాబా వచ్చి పతితులైన మనల్ని పావనంగా తయారు చేస్తారు. ఏదైతే పాస్ట్ ఉందో అది ఇప్పుడు ప్రెసెంట్ లో నడుస్తుంది. సో అందుకనే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని సదా త్రికాలదర్శిగా తయారవ్వాలి. ఎంతెంతగా ఈ జ్ఞానాన్ని ధారణ చేస్తామో అంత షౌకారుగా కూడా అవుతాం. అంతగా మన కోసం కొత్త ప్రపంచ స్థాపన అనేది జరుగుతుంది. సో బాబా అంటున్నారు, ఈ ప్రపంచం కల్పకృతం లాగే, కొత్త ప్రపంచ స్థాపన కల్పకృతం లాగే పాత ప్రపంచ వినాశనం కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఎర్త్ క్వేక్స్, భూకంపాలు వస్తాయి. ఈ భారతదేశంలోనే ఎన్ని ఎర్త్ క్వేక్స్ వస్తాయో. కల్ప పహలే భీ హువా థా, అబ్ వహీ సీన్ న్యాచురల్ చలి జాతీ. కల్ప క్రితం కూడా ఇలాగే భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సీన్ అనేది రిపీట్ అవుతుంది. అంటారు కదా, బంగారు ద్వారిక కిందకి మునిగిపోయింది అంటారు. ఇదంతా 5,000 సంవత్సరాల జ్ఞానం. కల్పకృతం జరిగినట్టు ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. కొంచెం కూడా తేడా అనేది ఉండదు. మనం ఇక్కడికి వచ్చింది బాబా నుంచి వారసత్వం తీసుకోవడానికి. భగవంతుడు మనల్ని విశ్వానికి యజమానిగా తయారు చేయడానికి వచ్చారు. మరి డ్రామా ప్లాన్ అనుసారంగా నేను ఆత్మ ఎంతగా ఈ సృష్టి మీద అటెన్షన్ పెడుతున్నాను, నా ఫ్యూచర్ ని ఎంత చక్కగా నేను తయారు చేసుకుంటున్నాను అనేది స్వయం చెక్ చేసుకోవడం ఎంతగానో ఇంపార్టెంట్. సో బాబా అంటున్నారు, ఇది పురుషోత్తమ మాసంలో అవినాశి జ్ఞాన రత్నాలను మీరు దానం చేయాలి. అమృత్ వేళ లేచి విచార సాగర మంతనం చేయాలి. శ్రీమతం ద్వారా శరీర నిర్వహణార్థం పని చేస్తూ బాబా ఏదైతే హోంవర్క్ ఇచ్చారో అది తప్పక చేయాల్సిందే. ఈ పురుషోత్తమ యుగంలో అవినాశి జ్ఞాన రత్నాల దానం తప్పక చేయాలి. అమృత్ వేళ లేసి విచార సాగర మంతనం కూడా చేయాలి. అమృత్ వేళ లేసి విచార సాగర మంతనం కూడా చేయాలి. ఇలాని మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పెట్టడమా? కాదు. శరీర నిర్వహణార్థం ప్రతి పనిని చేస్తూ
శ్రీమతం ద్వారా బాబా ఇచ్చిన ఈ హోమ్ వర్క్ ని తప్పకుండా చేయాలి. पुरुषार्थ में कभी रुकावट आया तो बाबा को समाचार देकर श्रीमत लेनी है. సో మనం చేసే పురుషార్థంలో ఎప్పుడైనా అడ్డంకులు వస్తే బాబాకి వెంటనే సమాచారం ఇవ్వాలి, వారి శ్రీమతం పైన నడవాలి. సర్జన్ దగ్గర ఏది దాయకూడదు. వికర్మలు వినాశనం చేసుకునే సమయంలో నేను ఆత్మ ఎలాంటి వికర్మలు చెయ్యనటి వారిగా ఉండాలి. वरदानम अखंड योग की विधि द्वारा अखंड पूज्य बनने वाले श्रेष्ठ महान आत्मा भव. అఖండ యోగం అనే విధి ద్వారా అఖండ పూజ్యులుగా తయారయ్యేవారు శ్రేష్ఠ మహాన్ ఆత్మలు. మహాన్ ఆత్మలు అని ఎవరినంటారు? ఎవరైతే అఖండమైన యోగాన్ని చేస్తారు, అఖండమైన ఆనందాన్ని అనుభవం చేసుకుంటారు. అఖండ స్వరూపంలో సుఖం కూడా అఖండంగా, ఆత్మ కూడా అఖండంగా ఉండటానికి తయారు చేస్తారు. ఎలాంటి సాంగత్య దోషంలోకి రాకుండా, ఎవరి అవగుణాలను చూడకుండా ఎవరైతే అఖండమైన పూజ్య స్వరూపంగా తయారవుతారో వాళ్ళే మహాన్ आत्मलो. स्लोगन दिव्य बुद्धि ही साइलेंस की शक्ति का आधार है. दिव्य बुद्धि साइलेंस शक्ति की ఎంతో ఆధారం. ఓం శాంతి. సో ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను ఆత్మ ఎంతో ఆనంద స్వరూపంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. Okay, relax.